జనానాం త్వం శ్రీగురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయ గురుదేవ్. చదువుదాం ఒకసారి. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. సో అయితే రెండు మార్గాల గురించి చెప్తున్నారు. ఉత్తరాయణ మార్గము, దక్షిణాయన మార్గము. రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఈ రెండు మార్గాల్ని. ఒకటి, అవి అగ్ని జ్యోతి అహహ శుక్ల ఉత్తరాయణం, అది ఒక మార్గం. అంటే అక్కడ అగ్ని అభిమాని దేవత, జ్యోతి వెలుగు అభిమాని, జ్వాలలు ఉంటాయి కదా అగ్నిలో, దాని యొక్క అభిమాని దేవత, అహహ పగటి అభిమాని దేవత, శుక్లపక్షము యొక్క అభిమాని దేవత, ఉత్తరాయణము యొక్క అభిమాని దేవత అని అక్కడ కాలమును దేవతా రూపముగా చెప్పుకోవాలి అని చెప్పారు. అంటే ఏంటంటే మనిషి ప్రాణాలు వదిలేసిన తర్వాత మనము దహనం చేస్తాం కదా అగ్ని. సో అగ్ని దేవత ఫస్ట్. అగ్ని దేవత ఆ సూక్ష్మ శరీరాన్ని, మనిషి యొక్క సూక్ష్మ శరీరాన్ని అగ్నిదేవత పుచ్చుకుంటుంది. అగ్నిదేవత తీసుకెళ్లి జ్యోతి యొక్క అభిమాని దేవతకు అందిస్తుంది. ఆ తర్వాత జ్యోతి అనే అభిమాని దేవత అహహ అనే అభిమాని దేవతకు అందిస్తుంది. అక్కడి నుంచి శుక్లపక్షము యొక్క అభిమాన దేవతకు అందజేస్తుంది. అలాగా ఉత్తరాయణము యొక్క అభిమాన దేవతకు అందజేస్తుంది. అది పాత్. అంటే పాత్ అంటే ఆ దేవతలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిలేగా ఆ సూక్ష్మ శరీరంను ఇక్కడి నుంచి బ్రహ్మలోకమునకు చేరుస్తారు. అది అర్థం. అది ఉత్తరాయణ మార్గము. ఆ విధంగా పౌరాణికంగా అర్థం చేసుకోవాలంటే అది అలా అర్థం చేసుకోవాలి. అంతేనే గాని ఆహాహా అంటే పగటి పూట చనిపోవాలి శుక్లపక్షంలో, ఉత్తరాయణంలో శుక్లపక్షంలో పగటి పూట చనిపోవాలి అంటే అది చాలా కష్టం అవుతుంది. అలా అవ్వదు కదా, అలా చేయలేరు ఎవరు. ఎందుకంటే మృత్యువు ఏ సమయంలో వస్తుందో ఆ సమయంలోనే వస్తుంది, మన గురించి ఆగదు కదా. సో అదే అందుకని ఆ కాలమును కాలాభిమాని దేవత అని అర్థం చేసుకోవాలి. అది పౌరాణికమైనటువంటి అండర్స్టాండింగ్. మరి అందులో దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్ ఏమిటి అంటే ఉత్తరాయణము అంటే ఉత్కృష్టమైనటువంటి మార్గము అని అర్థం. అంటే రెండు మార్గాలు ఉన్నాయి, రెండు మార్గాల్లోనూ కూడా బెటర్ మార్గం అని అర్థం. అసంగ ఆత్మయే ఉత్తరాయణము. అసంగమైనటువంటి ఆత్మస్వరూపమే ఉత్తరాయణము అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఎలాగా అంటే అగ్ని జ్యోతి వెలుగు, అవన్నీ కూడా చూసారా వెలుగుకి సంబంధించినటువంటి పదములు. ఆ పర్స్పెక్టివ్, చనిపోయినప్పుడు ఉన్నటువంటి పర్స్పెక్టివ్, మనిషి యొక్క పర్స్పెక్టివ్ వెలుగు, క్లారిటీ ఆఫ్ థింకింగ్ తో ఉంటుంది. చాలా క్లియర్ గా అర్థమవుతూ ఉంటాయి అన్ని. సో అగ్ని అంటే వెలుగు, జ్వాలలు అన్నా కూడా వెలుగే కదా. అహహ అంటే పగటిపూట అంటే వెలుగు, ప్రకాశం. శుక్లపక్షము మళ్ళీ వెలుగు, ప్రకాశమునకు సూచన అయినటువంటి శుక్లపక్షం. ఉత్తరాయణము షణ్మాస ఉత్తరాయణము అంటే దాన్ని ఏమంటారు, జాగ్రత్త అవస్థ అంటే
అన్ని క్లియర్ గా తెలుస్తున్నటువంటి అవస్థ, జ్ఞానముతో కూడుకున్నటువంటి అవస్థ అని అర్థం. జాగ్రత్త, నిద్ర. నిద్ర అంటే అజ్ఞానం అని అర్థం. వేదాంతంలో ఎక్కడ నిద్ర పదం వచ్చినా కూడా నిద్ర అంటే సరిగ్గా తెలియకపోవుటయే నిద్ర. అంతే కదా, నిద్ర మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు ఇది తెలియదు. సో నిద్ర యొక్క డెఫినేషన్ అది. నిద్ర అంటేనే సరిగ్గా తెలియకపోవుట. ఆ ఆ నిద్ర తత్వం అజానత అని డెఫినేషన్ నిద్రకి. సో తత్వం తెలియదు, ఆ స్టేట్కి నిద్ర. కానీ ఇక్కడ ఉత్తరాయణము ఇది జాగ్రత్త అవస్థతో కూడుకున్నటువంటి ఆ జాగ్రత్త అంటే బాగా తెలుస్తున్నటువంటి అవస్థ. సో చనిపోయినప్పుడు మనిషి యొక్క థింకింగ్ ఈ విధంగా ఉంటే అది ఉత్కృష్టమైన మార్గములో ప్రయాణం జరుగుతుంది. అంటే అక్కడి నుంచి బ్రహ్మలోకమునకు చేరుకుంటారు అని అర్థం. బ్రహ్మలోకమునకు చేరుకుని కల్పాంతము వరకు అక్కడ హిరణ్య గర్భునితో అక్కడ బ్రహ్మలోకము ఉంటారు. బ్రహ్మలోకము అంటే ఉత్కృష్టమైనటువంటి, అతి ఉత్కృష్టమైనటువంటి స్వర్గము. స్వర్గాలలో హైయెస్ట్ స్వర్గం సత్యలోకము అని మనం చెప్పుకున్నాం కదా. హైయెస్ట్ లోకమునకు వెళ్ళి అక్కడ బ్రహ్మగారితో ఉండి అక్కడ అవకాశం కుదిరితే ఆ హిరణ్య గర్భుడు వేదాంతం యొక్క ఉపదేశం, తత్వమసి అహం బ్రహ్మాస్మి అని ఉపదేశం చేస్తే ఆ ఉపదేశమును తీసుకుని మళ్ళీ ఇక్కడ చేస్తున్నటువంటి చింతనే అక్కడ చేయవలసి వస్తుంది బ్రహ్మలోకంలో. ఇప్పటి వల్లే అర్థమైందని అర్థం అవ్వకపోయినా అక్కడికి వెళ్ళాక కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఆ కల్పాంతమునందు మళ్ళీ సృష్టి పుట్టినప్పుడు మళ్ళీ పుట్టవలసిందే. లేదు అక్కడికి వెళ్ళి కల్పాంతం వరకు ఉన్న సమయంలో మన అదృష్టం బాగుండి అక్కడ బ్రహ్మగారు చెప్పింది అంటే హిరణ్య గర్భుడు చెప్పిన విషయంలో అర్థమైతే అప్పుడు మోక్షం. కానీ అయితే ఈ మార్గం ఎవరి గురించి చెప్పారు అంటే కర్మలు చేసే వాళ్ళల్లో రెండు రకాలు. ఒకళ్ళు కర్మల గురించి తెలుసుకుని చేసేవాళ్ళు, కర్మ ఉపాసన కలిసి ఉండే చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కర్మ చేస్తుంటే కొంతమందికి కేవలము కర్మ మీదే ఉంటుంది ఫోకస్. వాళ్ళ గురించి నెక్స్ట్ శ్లోకం రాబోతోంది. అంటే కర్మ ఎందుకు చేస్తున్నామో అవసరం లేదు, ఏమిటి చేస్తున్నామో అవసరం లేదు, జస్ట్ చేయడమే, చెప్పింది చేసేయడమే అంతే. ఇంకా అది ఎందుకు అలా చేస్తున్నారు, దాని అర్థం ఏమిటి, అదంతా ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మందికి అలాగే ఉంటుంది పర్స్పెక్టివ్. చేయడమే ముఖ్యం, అర్థం చేసుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఓపిక ఉండదు. కానీ మనిషి యొక్క సారము జ్ఞానము చాలాసార్లు చెప్పుకున్నాం. కర్మ సెకండరీ, కర్మ చేసామా లేదా ఇది సెకండరీ, బట్ తెలుసుకోవడం మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు గాయత్రి మంత్రం చేస్తున్నాం అనుకోండి, ఒక చిన్న వయసులో ఉపనయనం జరిగినప్పుడు గాయత్రి మంత్రం జపం చేయమని చెప్తారు, అప్పుడు అర్థం చెప్పరు. అది అర్థం చెప్పవలసినటువంటి ఇంకా చిన్నపిల్లలు అప్పుడు అర్థం చెప్పనక్కర్లే వాళ్ళకి. కానీ తర్వాత కొద్ది వయసు వచ్చిన తర్వాత దాన్ని అర్థం తెలుసుకోవాలి. దాని అర్థం తెలుసుకుని గాయత్రి మంత్ర జపం చేసినప్పుడు అర్థముతో కాసేపు కాంటెంప్లేట్ చేయగలగాలి, అర్థముతో అర్థాన్ని మనసులో స్ఫురించుకోగలగాలి ఆ గాయత్రి మంత్రము చెప్పినప్పుడు. అది తెలుసుకుని చేయుట. అలా కాదు అర్థంతో నాకు సంబంధం లేదు, జస్ట్ నేను చేసుకుంటూ పోతాను, అది కూడా ఓకే. అది కేవల కర్మ. ఈ రెండు రకాలు. అయితే తెలుసుకుని చేయుట, తెలియకుండా తెలుసుకోకుండా చేయుట. అలాగే ఆ రెండు బకెట్లకి కూడా నిష్కామంగా చేయుట, సకామంగా చేయుట అని కూడా పెట్టుకోవచ్చు. నిష్కామంగా పనిచేయడం కోరిక లేకుండా, లేదా సకామం కోరికతో పాటు పని చేయుట. అయితే నిష్కామంగా పనిచేస్తూ నా స్వరూపము ఈ నిర్గుణ ఆత్మ పరబ్రహ్మ, అంటే ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము, ఇవన్నీ ఈ సంఘాతము నేను కాదు అని అర్థమైపోయింది అనుకోండి. అర్థమైపోతే జ్ఞాని, ఈ శ్లోకంతో సంబంధం లేదు. అర్థం కాలేదు కానీ నిష్కామంగా చేసుకుంటున్నాడు, తెలిసి చేస్తున్నాడు, ఉపాసనతో పాటుగా కర్మ చేస్తున్నాడు, వాళ్ళు బ్రహ్మవితులు, వాళ్ళకి బ్రహ్మలోకం. సో అది ఉత్కృష్టమైనటువంటి పాత్. కర్మలు చేస్తున్నారు, నేను కర్త అన్న భావం ఇంకా పోలేదు, కాకపోతే ఉపాసనతో కూడుకుని చేస్తున్నారు, తెలుసుకుని చేస్తున్నారు, నిష్కామంగా చేస్తున్నారు. అప్పుడు సగుణమైనటువంటి బ్రహ్మ యొక్క ఉపాసన చేస్తున్నారు.
బ్రహ్మలో గుణములు ఉన్నాయి, సగుణమైనటువంటి బ్రహ్మ యొక్క ఉపాసన చేస్తున్నారు. వాళ్ళు బ్రహ్మవిధులు, అటువంటి వాళ్ళు బ్రహ్మలోకముకు వెళ్తారు అని. ఇది ఒక పాత్ అయింది. దీని తర్వాత రెండో పాత్ చూస్తున్నాం. ధూమో రాత్రిస్థత కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అయితే ఈ శ్లోకము యోగి గురించి. ఇక్కడ యోగి అంటే కేవల కర్మి అని చెప్పుకోవాలి. అంటే కేవలము కర్మలోనే ఫోకస్, ఎందుకు చేస్తున్నాము ఏమిటి చేస్తున్నాము అన్న ఫోకస్ తక్కువ. అండ్ సెకండ్, కోరికతో పాటు చేస్తున్నారు, సకామంగా చేస్తున్నారు. ఉపాసన లేకుండా, ఉపాసన రహితంగా ఉంటుంది కర్మ. అంటే భావనకి చోటు తక్కువ, యాక్టివిటీకి చోటు ఎక్కువ. సో మనస్సు స్థాయిలో ఉన్నారనమాట మనుషులు, మనసు స్థాయిలో ఉండిపోతారు. కేవల కర్మి అంట. అంటే సారీ, మనసు కూడా కాదు, శరీరం యొక్క స్థాయిలో. అంటే నేను ఈ శరీరంకు కాస్త సుఖం అది కావాలి, కోరికలు ఉన్నాయి, దానికి అది తీరాలి అంటే పలానా కర్మలు చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే ఈ శరీరం యొక్క యాత్ర కొంత సుఖములతో ఆ భగవంతుని అనుగ్రహంతో జరిగిపోతుంది. అది పర్స్పెక్టివ్. సో కేవల కర్మి అంటారు, కేవల కర్మి ఆర్ యోగి అంటున్నారు ఇక్కడ. యోగి అంటే కర్మి అని అర్థం. అయితే యోగి యొక్క పాత్ ఎలా ఉంటుంది? ధూమః. ఇప్పుడు మనము మనిషిని దహనం చేసినప్పుడు జ్ఞానముతో ఉన్న వ్యక్తికి, అంటే జ్ఞానముతో కర్మలు చేసుకునే వ్యక్తిని అగ్నిదేవత తీసుకెళ్తుంది. ఈ కేవల కర్మిని ధూమదేవత తీసుకెళ్తుంది. ధూమము. రాత్రి అంటే అగ్నికి ఆపోజిట్ ధూమము. అగ్నిలో జ్వాల, జ్ఞానముతో కూడుకున్నటువంటి కర్మలు చేసే మనిషి యొక్క సూక్ష్మ శరీరమును అగ్ని జ్వాలలు తీసుకెళ్తే, ధూమము కేవల కర్మి యొక్క సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది. ధూమ అభిమాని దేవత. ధూమ అభిమాని దేవత మరి అక్కడ పగలు కదా, ఇక్కడ రాత్రి అభిమాన దేవతకు అందజేస్తుంది. రాత్రి అభిమాని దేవత కృష్ణపక్ష అభిమాని దేవతకు అందజేస్తుంది. కృష్ణపక్ష అభిమాని దేవత దక్షిణాయన దేవతకు అందజేస్తుంది. అది పాత్ర. ఎక్కడికి వెళ్తారు? తత్ర చాంద్రమసం జ్యోతి. చాంద్రమసం చంద్రలోకంకు తీసుకెళ్తారు. అంటే స్వర్గములలో కొంచెం తక్కువ క్వాలిటీ స్వర్గం, అక్కడ చంద్రలోకం అనే స్వర్గమునకు తీసుకెళ్తారు. అక్కడ జ్యోతి, అక్కడ ఫలములను అనుభవిస్తారు. వీళ్ళు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలములు, సుఖములు ఏవైతే ఉన్నాయో ఆ సుఖమును అనుభవిస్తారు. యోగి అది అనుభవించి ప్రాప్య నివర్తతే. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మిస్తాడు. ఏ జన్మలో జన్మిస్తాడన్నది మిగిలిన కర్మ యొక్క శేషమును బట్టి డిసైడ్ అవుతుంది. సో కేవల కర్మి వర్సెస్ తెలుసుకుని చేసే మనిషి, కర్మల గురించి తెలుసుకుని చేయుట. సకామంగా చేయుట వర్సెస్ నిష్కామంగా చేయుట. సకామంగా చేసేవాడికి ధూమము, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము. దక్షిణాయనము, ఉత్తరాయణము రెండు పాత్ యొక్క పేర్లు. సో ధూమ అభిమాని దేవత, రాత్రి అభిమాని దేవత, కృష్ణపక్ష అభిమాని దేవత, దక్షిణాయన అభిమాని దేవత. ఆ విధంగా ఆ మార్గము ద్వారా వారిని చంద్రలోకమునకు చేరుస్తారు. చంద్రలోకంలో అంటే అదొక స్వర్గము. ఆ స్వర్గంలో వాళ్ళ కర్మల యొక్క ఫలములు ఏవైతే ఉన్నాయో అవి, ఆ ఫలములను వాళ్ళు అనుభవించి ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ భూలోకంలో తిరిగి పుడతారు. అది పౌరాణికమైనటువంటి అండర్స్టాండింగ్. మరి అందులో దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్ ఇందాక ఏమనుకున్నాము? పైన ఉన్నటువంటి శ్లోకంలో పర్స్పెక్టివ్, క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్న మనిషి యొక్క పర్స్పెక్టివ్. అది అగ్ని జ్యోతి అహహ శుక్ల
ఉత్తరాయణం అని అన్ని వెలుగుతో కూడుకున్నటువంటి డిస్క్రిప్షన్. మరి దాని ఆపోజిట్ అజ్ఞానంతో కూడుకున్నటువంటి డిస్క్రిప్షన్. ధూమము అంటే పొగ. అంటే పొగ అంటే క్లియర్గా కనిపించదు, అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేనటువంటి పర్స్పెక్టివ్. ఏమిటి ధూమము? రజోగుణమే ధూమము, రజస్సు ధూమము. అగ్ని సత్వమునకు సూచన అయితే ధూమము రజస్సునకు సూచన. సో రజస్సు ఏమిటి అక్కడ? ధూమము రజస్సు అంటే రాగద్వేషములే రజస్సు. అంటే మనిషి యొక్క ఆలోచనలో రాగద్వేషములతో నిండిపోయి ఉన్నది, అదే ధూమము. ధూమము సరిగ్గా కనిపించదు కాబట్టి రాత్రి, చీకటి. రాత్రి అంటే అజ్ఞానం, అజ్ఞానమే చీకటి. కృష్ణపక్షము అన్నా కూడా అజ్ఞానమే, అంటే క్షీణిస్తున్నటువంటి చంద్రుడని కదా, అంటే క్షీణిస్తున్నటువంటి వెలుగు కలిగినటువంటి స్థితి. ఆ చంద్రుడు మనస్సుకి అధిష్టాన దేవత కదా, మనస్సు యొక్క స్టేటస్ ని చంద్రునితో పోలుస్తారు. సో కృష్ణపక్షము అంటే క్షీణిస్తున్నటువంటి మనస్సు కలిగినటువంటి పర్స్పెక్టివ్. మరి కోరికలు ఎక్కువైపోతే ఓ పీరియడ్ తర్వాత ఓపిక నశించిపోతుంది మెల్లగా. ఎందుకంటే అవి ఎన్ని చేసినా, ఎంత పనులు చేసినా కూడా కోరికలు తీరిపోవడం అనేది ఉండదు. ఆ కోరికలు అలా పెరిగిపోతూనే ఉంటాయి, అది చేసినా అది అలా చేస్తూనే ఉండాల్సి వస్తుంది. సో ఓ పాయింట్ తర్వాత మెల్లగా ఉత్సాహము తగ్గిపోతుంది. అందుకనే చూసారా, మనము ఏదైనా ఒక కర్మ రిచువల్ మొదలు పెట్టామనుకోండి, లెట్స్ ఇప్పుడు 1,00,000 ఏదో జపం చేయాలని మొదలు పెట్టామనుకోండి, మొదట్లో చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ మెల్లగా కాలం గడుస్తున్న కొద్దీ, అంటే 1,00,000 జపం అంటే అదేం తొందరగా అవ్వదుగా, కొన్ని రోజులు పడుతుంది, కొన్ని రోజులు ఒక్కోసారి కొన్ని నెలలు పట్టచ్చు. ఆ టైం పీరియడ్ నడుస్తున్న కొద్దీ దాని మీద ఉత్సాహం తగ్గుతుంది. సో అది న్యాచురల్ గా అలా జరుగుతుంది. మనస్సు యొక్క స్థితి, మనస్సుకి దాని మీద ఉన్నటువంటి ఉత్సాహం కొంత మెల్లగా క్షీణిస్తూ ఉంటుంది. సో అది మన కోరికలతో పట్టుకుని చేసే పనులు అలాగే ఉంటాయి. పని పెద్దదవుతున్న కొద్దీ కాస్త ఓపిక తగ్గిపోతూ ఉంటుంది. అది న్యాచురల్ ప్రాసెస్. సో అటువంటి దానికి అందుకని కృష్ణపక్షము. దక్షిణాయనము అంటే ఉత్తరాయణానికి ఆపోజిట్. ఉత్తరాయణము అంటే జ్ఞానముతో కూడుకున్నటువంటి ఆత్మస్వరూపమే ఉత్తరాయణం. సత్వగుణము జ్ఞానముతో కూడుకున్నటువంటిది ఉత్తరాయణం అయితే, ఇది దక్షిణాయనము నిద్రావస్థ. అంటే సరిగ్గా తెలియకపోవుట, క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకపోవడం. అంటే మనిషి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ చనిపోయినప్పుడు అలా ఉంటే, అప్పుడు అది దక్షిణాయన మార్గంలో ఆ సూక్ష్మ శరీరము ప్రయాణం చేసి చంద్రలోకానికి వెళ్ళి, చంద్రలోకం అంటే స్వర్గలోకమునకు వెళ్ళి, అక్కడ ఉన్న చంద్రలోకం ఎలా చెప్తారంటే, అది చూసారా, హోటల్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ముందు పైసల యొక్క డిపాజిట్ అయితేనే కానీ హోటల్లో వాళ్ళు ఏమి ఫెసిలిటీస్ కి యాక్సెస్ ఇవ్వరు. ఆ విధంగా పుణ్యమును ముందు క్రెడిట్ ని డిపాజిట్ చేసేస్తే, ఆ పుణ్యం యొక్క క్రెడిట్ అయ్యే వరకు ఆ స్వర్గలోకంలో ఉండి, ఆ తర్వాత తిరిగి వాళ్ళు మళ్ళీ భూలోకంలో పుట్టవలసిందే. అది రెండవ పాత్. ఓకే, సో ఇవి 2 మార్గములు. ఒకటి జ్ఞానముతో కూడుకున్నటువంటి పాత్, అంటే చేసే పనుల్లో నిష్కామంగా పనులు చేయుట, పైగా ఉపాసనతో కూడుకుని పని చేయటం, అంటే భావనతో, అంటే పని యొక్క ఆ చేస్తున్న కర్మలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏమిటో అర్థం చేసుకుని చేయుట, తెలిసి చేయుట. ఆ విధంగా చేస్తున్నటువంటి మనిషి యొక్క పర్స్పెక్టివ్ క్లారిటీ ఆఫ్ థింకింగ్ తో ఉంటుంది. అది ఉత్తరాయణ మార్గం. అటువంటి మనిషి యొక్క సూక్ష్మ శరీరము ఉత్తరాయణ మార్గముగా ప్రయాణం చేసి బ్రహ్మలోకమునకు చేరుతుంది. చేరి కల్పాంతము వరకు అక్కడ బ్రహ్మగారితో చర్చ చేసే అవకాశము ఉంటుంది. అది ఒక పాత్. అలా కాకుండా సకామంగా పనులు చేస్తూ తెలుసుకోకుండా, పనులు చేయడమే ఇంపార్టెంట్, తెలుసుకోవడం సెకండరీ అనేటటువంటి పర్స్పెక్టివ్ తో ఉంటే, క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకుండా ఉంటే, అటువంటి మనిషి యొక్క సూక్ష్మ శరీరము దక్షిణాయన మార్గంలో ప్రయాణం చేసి చంద్రలోకం అనే కొంత తక్కువ క్వాలిటీ స్వర్గానికి చేరుకుని, అక్కడ
ఆ భోగములను అనుభవించడం అయిపోయిన తర్వాత మళ్ళీ నివర్తతే, మళ్ళీ తిరిగి పుట్టుట. ఈ రెండు మార్గములు ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పండి, సకామంగా పనులు చేసి అంటే నేను నా నా స్వరూపము మనసు, బుద్ధి, శరీరము, ఇంద్రియము ఇవి కాదు అని తెలుసుకోవడానికి దాన్ని ఏమంటారు, సాధన ఆ మార్గంలో పెట్టుకోకుండా సకామంగా పనిచేసి పోనీ నిష్కామంగానే పనిచేస్తున్నాం, కానీ నా స్వరూపము ఈ మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియము కాదు అనే దిశలో సాధనను పెట్టుకోకుండా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. పనులు చేసుకుంటూ వెళ్ళి ఆ బ్రహ్మలోకమును చేరుకుని అక్కడ కల్పాంతము వరకు ఉండి అక్కడ బ్రహ్మగారు, అక్కడ హిరణ్య గర్భుడు మన అదృష్టం బాగుండి అక్కడ ఉపదేశం చేసి అప్పుడు బ్రహ్మజ్ఞానమును పొందుటయా, లేదా అక్కడ కల్పాంతం వరకు ఉండి మళ్ళీ సృష్టి ఆదిలో పుట్టుటయా, అది ఒక పార్ట్. అక్కడ బ్రహ్మలోకమును పొంది మళ్ళీ తిరిగి రారంటున్నారు. తిరిగి రారు అంటే కల్పాంతం వరకు తిరిగి రారని అర్థం. అలాగా అది ఒక పార్ట్. అలా వెళ్ళి మోక్షమును పొందుతామా? సెకండ్ పార్ట్ ఏంటి? కోరికలతోనే పని చేసుకుంటూ, సకామంగా చేసుకుంటూ, ఉపాసన రహితంగా పనులు చేసుకుంటూ, అంటే ఆ పని యొక్క మర్మం ఏమిటో తెలుసుకోకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ పనుల్లో ఉన్న పుణ్యముల యొక్క స్వర్గమును చేరుకుని స్వర్గంలో భోగములను అనుభవించి మళ్ళీ పుట్టి మళ్ళీ ఈ ప్రయత్నం మళ్ళీ కొనసాగించుటాయి. ఈ రెండు పాత్రల్లో వెళ్ళుట మంచిదియా, లేదా కృష్ణుడు చెప్తున్నట్టు ఇప్పుడే ఇక్కడే కర్మయోగము యొక్క అనుష్ఠానం చేసుకుని నిష్కామంగా పని చేసుకుని ఇక్కడ శాస్త్రంలో చెప్తున్నట్టుగా నా మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం అని తెలుసుకుని ఇక్కడ ఉన్నప్పుడే ఈ జీవితంలోనే సద్యోముక్తి, నా స్వరూపము ఆ నిర్గుణ ఆత్మ చైతన్యము అని తెలుసుకున్నట్టయ్యా బెటరా? ఈ మూడు ఆప్షన్స్ లో ఏది బెటర్ చెప్పండి? ఆబ్వియస్లీ థర్డ్ ఆప్షన్ బెటర్. ఇప్పుడే ఇక్కడే నిష్కామంగా పనులు అలవాటు చేసుకుని ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేసుకుంటూ శాస్త్రం ఎలాగ చదవడం మొదలుపెట్టాం, శాస్త్రం చదువుకుంటూ శాస్త్రంలో ఉన్న విషయాలను పరిశీలిస్తూ నా స్వరూపము మనసు, బుద్ధి, అహంకారము ఈ సంఘాతము నా స్వరూపము కాదు అని తెలుసుకుని ఇక్కడనే సద్యోముక్తి, ఈ బ్రతికుండంగానే ఈ ఆత్మస్వరూపంను అర్థం చేసుకోవటం, అది మోస్ట్ ఈజియెస్ట్ పాత్ అని చెప్పుటకు ఈ రెండు మార్గములు చెప్తున్నారు. అంటే ఆ మార్గంలో ఎడల వైరాగ్యమును నెలకొల్పుకుంట అక్కడ వైరాగ్యమును అలవరుచుకోమని శ్రీకృష్ణుడి యొక్క ఇన్స్ట్రక్షన్ అర్జునుడికి. ఈ రెండు పాత్రలు ఎందుకు నీకు? నేను చెప్తున్నట్టు నువ్వు కర్మయోగము, భక్తి యోగము ఆ అనుష్ఠానము చేసి, అంటే డ్యూటీ బౌండ్ గా లైఫ్ ని గడిపి లేచి నీ పనులు నువ్వు చేయి ఈశ్వరార్పణ బుద్ధితో. యుద్ధంలో మరణించేవా వీర స్వర్గాన్ని పొందుతావు, యుద్ధము జయించేవా భూలోకంలో ఉన్నటువంటి భోగములను పొందుతావు, ఏదైనా కూడా నీకు మేలునే అన్నట్టు నువ్వు నీ ధర్మాన్ని బట్టి నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి అని చెప్తున్నాను. అది తేలిక అని చెప్పడం. ఇంత మనం చూసారా, ఈ రెండు శ్లోకాలకి నేను 3 పాఠాల మట్టి నేను కింద మీద పడుతున్నాను ఇవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికే నాకే కష్టంగా ఉంది. ధూమాభిమాని దేవత సూక్ష్మ శరీరాన్ని పట్టుకెళ్లి రాత్రి అభిమాని దేవతకు అందిస్తుంది, రాత్రి అభిమాని దేవత కృష్ణపక్ష దేవతకు అందిస్తుంది, కృష్ణపక్ష దేవత దక్షిణాయన దేవతకు అందిస్తుంది. అప్పుడు మీరు చంద్రలోకానికి వెళ్తారు, అక్కడ స్వర్గంలో ఉంటారు, అక్కడ జ్యోతి అంటే అక్కడ ఫలమును పొంది ప్రాప్య నివర్తతే, అదొక పాత్. లేదా ముందు శ్లోకం గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఆ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే నాకు ఒక మాటలు చెప్పేసేయచ్చు. ధూమము అంటే ధూమాభిమాని దేవత అని చెప్పేసేయచ్చు, పౌరాణికంగా చెప్పేసేయచ్చు. ఒకవేళ మీరు రాత్రిపూట చనిపోయినా కూడా క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటే పగటి దేవత వచ్చేదాకా ఆ అగ్ని దేవత ఆ సూక్ష్మ శరీరాన్ని తన దగ్గర పెట్టుకుని పగటి దేవత వచ్చినప్పుడు పగటి దేవతకు అందిస్తుంది. పగటి దేవత పట్టుకెళ్ళి దక్షిణాయన
కృష్ణపక్షంలో పగలైనప్పటికీ కూడా శుక్లపక్షం వచ్చేదాకా వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి శుక్లపక్ష దేవతకు అందజేస్తుంది. ఆ తర్వాత అది దక్షిణాయనంలో అయితే మళ్ళీ లేదు, మళ్ళీ ఉత్తరాయణం వచ్చేదాకా వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి ఉత్తరాయణంలో అందజేస్తుంది. అలాగా చెప్పేయడం తేలిక, కానీ చెప్తుంటే నాకే అర్థం కావట్లేదు అది ఏమిటో అది. కానీ దాంట్లో దార్శనికమైనటువంటి ప్రిన్సిపల్ ఇంకొంచెం తేలిగ్గా అర్థమవుతుంది. చనిపోయినప్పుడు క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉందా లేదా, అది పాయింట్. క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటే ఆఖరి క్షణములలో జ్ఞానముతో కూడుకున్నటువంటి పర్స్పెక్టివ్ అంతఃకరణము శుద్ధి జరిగి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటే ఉత్తరాయణ మార్గము, క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకపోతే దక్షిణాయన మార్గం. ఇది ఇంతవరకు మనకి అర్థం చేసుకుందుకి 3 క్లాసుల మట్టో 4 క్లాసుల మట్టో ఈ 2 శ్లోకాలతో తెగమబడుతున్నాం. ఇంత ఎందుకు వచ్చింది? అదేదో ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేసుకుంటే తేలిగ్గా అయిపోతుంది అని చెప్పడం అందులో అక్కడ శ్రీకృష్ణుడి యొక్క అభిప్రాయం అది. చదువుదాం భాష్యము. ధూమః రాత్రి ధూమాభిమానిని రాత్రి అభిమానిని చ దేవత. సో మళ్ళీ ధూమం అంటే ధూమాభిమాని దేవత అని అర్థం చేసుకోవాలి. తథా కృష్ణ కృష్ణపక్షే దేవత, అలాగే కృష్ణపక్ష దేవత. షణ్మాస దక్షిణాయనం ఇది పూర్వవత్ దేవత ఏవ. అలాగే మళ్ళీ దక్షిణాయనం అన్నా కూడా ముందు శ్లోకంలో చెప్పినట్టుగా కాలమును కాల అభిమాని దేవత అని చెప్పుకోవాలి. దక్షిణాయన అభిమాని దేవత. వీటన్నిటికీ వాటి దేవతలు ఉంటారు. అంటే ఆ దేవతలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రిలేగా బ్యాటన్ ని పాస్ చేసినట్టు ఆ సూక్ష్మ శరీరాన్ని పాస్ చేసి ఆ లోకమునకు చేరుస్తాయి అని అర్థం. ఓకే. తత్ర చంద్రమసి భవం చాంద్రమసం. చంద్రమసి భవం చాంద్రమసం అంటే చంద్రుడు ఉండే లోకము చంద్రలోకం, చంద్రలోకమునకు చేరుస్తాయి. చేరి జ్యోతి ఫలం, అక్కడ జ్యోతి శబ్దమునకు ఫలము అని అర్థం. అంటే ఆ పుణ్యం యొక్క ఫలమును అనుభవించి. ఇష్టాధికారి యోగి కర్మి అంటే అక్కడ ఇష్టము అంటే ఫలము. ఇష్టము అంటే తెలుగులో ఇష్టం కాదు. ఇష్టము అంటే మనం హోమం చేసినప్పుడు హోమంలో ఇష్టము అంటారు. ఇష్టము అంటే హోమము యొక్క ఫలము. ఆ ఇష్టము నాకు అధికారి ఎవరు? యోగి, కర్మి, కర్మలు చేస్తున్నటువంటి వాడు. అంటే ఇక్కడ యోగి అంటే కేవల కర్మి అని అర్థం. ముందు శ్లోకంలో బ్రహ్మవిద అధికారి అంటే నిష్కామంగా పనులు తెలుసుకుని చేసేవాడు బ్రహ్మవిద. ఇక్కడ సకామంగా జ్ఞానము మీద ఫోకస్ లేకుండా కేవలము కర్మ మీదనే ఫోకస్, అలా ఉండేవాడిని ఇక్కడ యోగి అంటారు. ప్రాప్య భుక్త్వా తత్క్షయాత్ నివర్తతే. సో ఆ పుణ్యమును ఆ భోగములను అనుభవించి ఆ పుణ్యము క్షీణించిన తర్వాత మళ్ళీ తిరిగి భూలోకంలో పుడతారు. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. శుక్ల కృష్ణే గతి హ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. అయితే ఆ 2 మార్గములను కంక్లూడ్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. శుక్ల కృష్ణే గతి, శుక్ల పక్షము కృష్ణ పక్షము అని 2 గతులు. అంటే శుక్లపక్ష ఉత్తరాయణ మార్గము అంటే శుక్లము అంటే చూడండి, ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పట్లే, మళ్ళీ ఇక్కడ శుక్ల కృష్ణే గతి అంటున్నారు. గతి అంటే ద్వివచనము. 2 గతులు. ఏమిటా గతులు? శుక్ల గతి ఒకటి, కృష్ణ గతి ఒకటి. శుక్ల గతి అంటే వెలుగు జ్ఞానముతో కూడుకున్నటువంటి గతి ఒకటి. కృష్ణ అంటే అజ్ఞానముతో కూడుకున్నటువంటి గతి అంటే చీకటి. కృష్ణ అంటే నలుపు, చీకటి అజ్ఞానముతో కూడుకున్నటువంటి గతి ఒకటి. అంటే ఒకటి ఉత్తరాయణ మార్గము, ఒకటి దక్షిణాయన మార్గం.
ఉత్తరాయణ మార్గం అంటే కాలముతో కాదు, జ్ఞానముతో కూడుకున్నటువంటి ఆత్మస్వరూపమునకు దగ్గరగా ఉన్నటువంటి మార్గం. దక్షిణాయనము అంటే అజ్ఞానముతో కూడుకున్నటువంటి మార్గం. అంటే దక్షిణాయనానికి దృష్టాంతం ఎలా చెప్తారంటే, ఇప్పుడు రాబందు ఉంటుంది చూసారా, రామకృష్ణ పరమహంసల వారి దృష్టాంతం. రాబందు ఎక్కడో ఆకాశంలో పైన ఉంటుంది, కానీ దాని దృష్టి ఎక్కడ ఉంటుంది? కింద నీటిలో ఉన్నటువంటి చేప మీద ఉంటుంది దృష్టి. అటువంటి దృష్టికోణంతో పోల్చారు ఆయన కేవల కర్మి యొక్క దృష్టికోణాన్ని. పని పెద్ద పెద్ద కర్మలు చేస్తారు, ఎంతో పెద్ద హోమం చేస్తాం, కానీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఆ ఫలం, ఆ హోమము చేస్తే, ఆ యజ్ఞము చేస్తే నాకు ఇటువంటి పుణ్యము లభిస్తుంది. చూసారా, పని చాలా పెద్దది, పెద్ద చండీ హోమం చేస్తాం, ఎంతో పెద్ద ఆర్భాటంగా దాన్ని అంత సంభారములు తీసుకొచ్చి చక్కని వేద పురోహితులను పెట్టుకుని చక్కగా హోమం చేస్తాం. ఎంతో చక్కని క్రియ, చాలా చాలా బాగుంటుంది అక్కడ కూర్చుంటే. కానీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? యజమాని యొక్క ఫోకస్ రాబందు వలె ఒక చిన్న ఫలము మీద, చిన్న పుణ్యం మీద ఉంటుంది ఫోకస్. చూడండి, మరి రామకృష్ణ పరమహంసుల వారు సకాలంగా పనులు చేయడానికి దేంతో పోల్చారు? అది అలా ఉంటే అది కృష్ణ గతి, అంటే అది అజ్ఞానముతో కూడుకున్నటువంటి పర్స్పెక్టివ్. ఈ రెండు గతులు. ఈ జగత శాశ్వతే మతే, జగత అంటే ఈ సంసారంలో, ఈ జగత్తులో, అంటే ఈ జీవులకు, ఇక్కడ జగత అంటే మనుషులకు అని అర్థం. జగత్తు అంటే ఇవి చెట్లకి, వాళ్ళకి, రాళ్ళకి సంబంధించింది కాదు, ఇక్కడ మనుషులని చెప్పుకోవాలి. మనుషులకు ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఏకయా యాతి అనావృత్తి, ఒక మార్గములో అనావృత్తి అంటే కల్పాంత, బ్రహ్మలోకమును చేరి కల్పాంతము వరకు మళ్ళీ తిరిగి పుట్టకపోవుట. అన్యయ ఆవర్తతే పునః, ఇంకొక మార్గంలో తొందరగా మళ్ళీ మళ్ళీ తొందరగా పుడుతూ ఉండుట. ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాలు జాగ్రత్తగా తెలుసుకుని కన్ఫ్యూజ్ అయిపోకుండా, ఈ రెండు కష్టమైన మార్గాలే, ఈ రెండు వద్దు మనకి అని తెలుసుకోమని నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఈ రెండు అక్కర్లేదు నీకు, నువ్వు యోగి అయి ఉండు, నువ్వు యుక్తుడవై ఉండు, అంటే సరిగ్గా తెలుసుకుని నువ్వు ఈ రెండు మార్గములు కూడా కష్టమైనవని తెలుసుకుని నేను చెప్పినట్టు లేచి నీ కర్మలు నువ్వు చేయి, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మయోగములో, భక్తి యోగములో నీ పనులు నువ్వు చేయి అని చెప్పబోతున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. ఆ రెండు మార్గముల యొక్క సమరీ నెక్స్ట్ శ్లోకంలో. అర్జునుడు ఏం చేయాలో దాని యొక్క కంక్లూషన్ రాబోతోంది నెక్స్ట్ శ్లోకంలో. కంక్లూడ్ చేసి అక్కడతోటి నెక్స్ట్ ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి, దాంతో 8వ అధ్యాయం పూర్తవుతుంది. అక్షర పరబ్రహ్మ యోగం యొక్క అధ్యాయము పూర్తవబోతోంది. ఇవి కంక్లూడింగ్ శ్లోకాలు. చదువుదాం మరొక్కసారి శ్లోకము. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.